కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సభకు డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించారు. సీఎం సభకు రావాలంటూ మహిళలను బెదిరించి డ్వాక్రా సంఘం గ్రూప్ లీడర్ బెదిరించారు. ఇక బస్సులు ఆటోలు పెట్టామని, సీఎం సభకు రాకపోతే సంక్షేమ పథకాలు రావని బెదిరించింది. రాని వారి పేర్లు నమోదు చేస్తామంటూ కమతమూరు మోడల్ కాలనీ మహిళలను బెదిరిస్తూ వాట్సాప్ గ్రూపులో ఆడియో మెసేజ్లు పంపించింది. ఇప్పుడు ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీఎం సభకు ఇష్టపూర్వకంగా కాకుండా ప్రజలను ఇలా బలవంతంగా తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటింగ్ కి మేము రాము, మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేయలేదు. సీఎం ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలా, 2 బస్సులు 5 ఆటోలు మాకు పెడతా ఉండేది కాబట్టి ఖచ్చితంగా 10 మంది రావాల్సిందే. వదిలేదైతే లేదో, ఎవరు రాలేదో వాళ్ళ పేరు రాసి నేను ఇచ్చేస్తాను. రేపు మాకు అది రాలేదు ఇది రాలేదని అయితే నన్ను అడగద్దండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని మేమే పెట్టాలని మమ్మల్ని ఫోర్స్ చేస్తా ఉన్నారు కాబట్టి ఎవరైతే రాలేదో వాళ్ళ పేరు రాసుకుంటాను. పలానా గ్రూప్ ఆమె ఈ రోజు రాలేదు అని మీ పేరు వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళకి మీకు మళ్ళీ ఏం పడింది ఏం పడలేదు అని అంతా నాకు చెప్పొద్దండి. మీ గ్రూప్ తరపున ఇంతమంది వచ్చినారని పేర్లు రాసుకుంటా, రాని వాళ్ళ పేర్లు తనిగా రాసుకుంటాను. వచ్చిన వాళ్ళది ట్యాబ్ లో ఫోటో ఎక్కిస్తాను. ఈ ఒకసారికి రావాలా? సీఎం మీటింగులు కూడా రాకపోతే ఎట్లా చెప్పండి? ఆ చిన్న చిన్న మీటింగులకి ఏం అవసరం లేదు. నేను 2-3 వస్తే కూడా చాలా అడ్జస్ట్ చేసుకుంటా. ఈసారి 10 మంది అంటే 10 మంది ఖచ్చితంగా రావాల్సిందే. 1కి 3 బస్సులు వచ్చిండాక ఇంక మోడల్ కాలనీ పైన కమిషనర్ సార్ ఫోకస్ ఎట్లుందో చూసుకోండి మీరే. రాలేదంటే నేనేం చేయలేను. పేరు రాసుకుంటాం, ఇచ్చేస్తాం. మీ ఇష్టం ఇంకా.